ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఆదేశాల మేరకు నర్సరావుపేటలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన 3 కేసుల్లో పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని హైకోర్టు షరతులు విధించింది. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో పిన్నెల్లి తన పూర్తి వివరాలు అందజేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయంలో చేరుకున్నారు. మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన 3 కేసుల్లో పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే ఉండాలని హైకోర్టు షరతులు విధించింది. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో పిన్నెల్లి తన పూర్తి వివరాలు అందజేశారు.